హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూసిన సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ జాబ్కి జస్ట్ మీకు క్వాలిఫికేషన్ 8th పాస్ అని వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ జాబ్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు తెలియదు, ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. నేను మరి చెప్తున్నా, ఈ జాబ్స్కి మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు తెలియదు, ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా అయితే డిస్ట్రిక్ట్ సెక్షన్ జడ్జ్ బట్ ఇండియా పబ్లిక్ నోటీస్ అయితే మనకి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది ఇలాంటి జాబ్స్ ఎవరైనా ఫేక్ అని అనుకుంటారు కదా, ఫేక్ అనుకున్న ఎవరైనా సరే ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. గూగుల్ ఓపెన్ చేసి ఒకసారి మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు batindia.dcodes.government.in ఈ నోటిఫికేషన్ మనకైతే ఈ వెబ్సైట్లో రిలీజ్ చేసిన వాళ్ళతో క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ చూడండి, వెబ్సైట్ అని ఇచ్చారు మనకి. సో మీకు ఎవరికైనా ఫేక్ అని అనిపిస్తే ఒకసారి మీకు ఈ వెబ్సైట్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్లో అన్ని జనరల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ అయితే మీకు ముందుగానే మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తాయి మీకు. మెయిన్గా ఈ నోటిఫికేషన్ మనకైతే పంజాబ్ వాళ్ళు మనకి బట్ ఇండియా నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ టోటల్గా మీకు పోస్టులు చూసుకుంటే మీకు 25 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఇందులో మెయిన్గా మీకు పోస్ట్ వచ్చేసి మీకు టోటల్గా మీకు వేకెన్సీస్ అయితే 25 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. అండ్ మెయిన్గా మీకు పోస్ట్ వచ్చేసి పిఎన్ పోస్ట్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇందులో మీరు మెయిన్గా కేటగిరీస్ పరంగా చూసుకున్నట్టయితే జనరల్ వాళ్ళకి చూసుకుంటే మీకు టోటల్గా ఇందులో 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ జనరల్ ఉమెన్ విభాగంలో వాళ్ళకైతే 3 వేకెన్సీస్ అని చెప్తున్నారు. అదే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 2 వేకెన్సీస్. నెక్స్ట్ పంజాబ్ వాళ్ళకైతే ఎస్సీ పంజాబ్ విభాగంలో వాళ్ళకైతే 2 వేకెన్సీస్ చెప్తున్నారు. నెక్స్ట్ మీకు ఎస్సీ అదర్ పంజాబ్ వాళ్ళకైతే 1 వేకెన్సీ. నెక్స్ట్ మీకు ఎస్సీ పంజాబ్స్ ఉమెన్స్ వాళ్ళకైతే 2 వేకెన్సీ చెప్తున్నారు. నెక్స్ట్ మీకు ఓబీసీ కానీ బీసీ వాళ్ళకి చూసుకుంటే పంజాబ్ వాళ్ళకైతే 1 వేకెన్సీ చెప్తున్నారు. నెక్స్ట్ మన బీసీ ఓబీసీ ఉమెన్స్ వాళ్ళకైతే 1 వేకెన్సీ. ఇస్సాం జనరల్ వాళ్ళకైతే 1 వేకెన్సీ. ఇస్సాం ఎస్సీ వాళ్ళకైతే 2 వేకెన్సీస్. ఇస్సాం బీసీ కానీ ఓబీసీ వాళ్ళకైతే 1 వేకెన్సీ. పంజాబ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 1 వేకెన్సీ అని చెప్తున్నారు. సో టోటల్గా మీకు వేకెన్సీస్ పరంగా చూసుకున్నట్టయితే మీకు 25 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకొని ట్రై చేయండి మీరు. ఇక్కడ మీకు శాలరీ పరంగా చూసుకున్నట్టయితే మీకు బేసిక్ పే శాలరీ అంటే మీకు 1 మంత్కి వాళ్ళు ఎంత ఇస్తారంటే మనకి శాలరీ అయితే 18,000 అని చెప్తున్నారు. ఇంకా దీంతో పాటు మనకి రూము, ఫుడ్, ట్రావెలింగ్ సో అన్నీ చూసుకుంటే మీకు ఈజీగా ఒక 35K వరకు అయితే ఈజీగా ఎంజాయ్ చేసి 35,000 అయితే మీకు ఈజీగా వస్తాయి. నెక్స్ట్ మీకు ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ చూసుకుంటే మీ జాబ్స్కి మీకు 18 ఇయర్స్ నుంచి 35 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ దగ్గరికి వస్తాయి. మీకు క్వాలిఫికేషన్ అనేది మీరు 10th కూడా అవసరం లేదు. జస్ట్ మీకు 10th కూడా మీకైతే అవసరం లేదు. ఓన్లీ మీరు 8th క్లాస్ ఎవరు పాస్ అవుతారో వాళ్ళైతే జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. జస్ట్ మీ క్వాలిఫికేషన్ 8 చెప్తారు వాళ్ళు. దాంతోపాటు మీకు ఏది ఖచ్చితంగా మీకైతే పంజాబీ లాంగ్వేజ్ రావాలని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే పంజాబీ లాంగ్వేజ్ వచ్చినా ఖచ్చితంగా జాబ్కి అప్లై చేసుకుని అసలు మిస్ చేయొద్దు. మీరైతే ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళకైతే పంపాలి ఫ్రెండ్స్. ఫస్ట్గా మీరైతే ఫామ్ అనేది మీరు డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అయితే ఇస్తాను, నోటిఫికేషన్ లింక్ అనేది. అక్కడ నుంచి మీరు ఫామ్ అని డౌన్లోడ్ చేసుకుని లేదా మీ నెట్ సెంటర్కి వెళ్ళి జిరాక్స్ తీసుకుని వాళ్ళకైతే పంపాలి. సో ఇక్కడైతే ఫస్ట్ మీరైతే ఇక్కడ ఒక స్పేస్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అంటే ఇక్కడ మీతో రీసెంట్గా 3 months లోపు దిగిన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది వాళ్ళకైతే ఇక్కడైతే అందించాలి ఫ్రెండ్స్. సో ఈ సైడ్ అయితే మీరైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అందించాలి. దాని తర్వాత ఇక్కడ మీ నేమ్ అని అడుగుతున్నారు వాళ్ళు. సో మీకు నేమ్ ఇక్కడ కేటగిరీ అంటే మీరు దేంట్లో వస్తారో బీసీ అయితే బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా సరే ఇక్కడ క్యాస్ట్కి అయితే ఇక్కడ కేటగిరీ అయితే రాయండి ఫ్రెండ్స్. రాసాక మీరు ఇక్కడ నేమ్ అనేది మీరు క్యాపిటల్స్లో రాయండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్టింగ్ అనేది క్యాపిటల్స్లో రాసి మీ నేమ్ అనేది ఇక్కడ మీ ఫాదర్ అయితే ఫాదర్, హస్బెండ్ నేమ్ ఇక్కడ టిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీరు ఎంటర్ చేస్తాక మీ ప్రజెంట్ మీకు ఏజ్ అనేది మీ 2025 1st January మీ ఏజ్ ఎంత ఉందో ఇక్కడ అయితే ఏజ్ నెంబర్తో ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వాళ్ళ క్వాలిఫికేషన్ అడుగుతారు. నేను జస్ట్ ఈ జాబ్కి మీకు 8th పాస్ అయితే సరిపోతుందని చెప్పాను కదా. బట్ మీ ఇక్కడ మీ క్వాలిఫికేషన్ మీరు బీటెక్ అయితే బీటెక్, ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ. సో ఎవరైనా సరే ఇక్కడ క్వాలిఫికేషన్ రాయండి. ఇన్ కేస్ మీరు 8th చదువు స్టాప్ చేసిన సరే ఇక్కడ 8th అయితే రాయండి ఫ్రెండ్స్. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది మీకు. 8th అని రాసాక ఇక్కడ మీరు జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు పర్మనెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్ ఈ 2 సేమ్ అయితే రాయండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ ఒకటి రాసి ఇక్కడ వేరేది రాస్తే వాళ్ళు తీసుకోరు. సో ఇక్కడ మీకు కన్ఫామ్గా 2 సేమ్ అయితే ఉండాలి, 6th 7th 1 అయితే. నెక్స్ట్ ఇక్కడ నేషనాలిటీ అని అందరూ ఇక్కడ అందరూ ఇండియన్ అని రాయండి ఫ్రెండ్స్. ఇండియన్ రాసాక ఇక్కడ మీరు కాంటాక్ట్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ 2 అడుగుతున్నారు వాళ్ళు, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడిని. మీ వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి అండ్ మీ యాక్టివ్లో ఉన్న వాట్సాప్ నెంబర్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ రాసి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ స్లాష్ ఇచ్చి ఇక్కడ మీ ఈమెయిల్ అయితే రాయండి ఫ్రెండ్స్. మనకి వాళ్ళు 2 అడుగుతున్నారు. సో మీ 2 అయితే ఇవ్వండి ఇక్కడ. ఇచ్చాక ఇన్కేస్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ రాయండి ఫ్రెండ్స్. ఇన్కేస్ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ ఐ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్ అని రాయండి. లేదంటే సింపుల్గా జస్ట్ ఇక్కడ నో అని రాసేయండి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అటాచ్డ్. సో మీ డాక్యుమెంట్స్ ఏమేమి అటాచ్ చేస్తున్నా ఇక్కడ నేమ్స్ రాయండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వాలిఫికేషన్ దగ్గర మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ 1 సర్టిఫికేట్ అటాచ్ 10th క్లాస్ అని ఇక్కడ క్లియర్గా రాయండి, వాళ్ళకి తెలుస్తుంది.
నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు ఒకసారి మీరు చదువుకుని ఇక్కడ మీరు మ్యాటర్ అనేది ఈ వెబ్సైట్లో మనకైతే వాళ్ళు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు సిగ్నేచర్ చేసి వాళ్ళకైతే పంపాలి. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నోట్ అని మనకి ఏం చెప్తున్నారంటే వీళ్ళు ది ఇంటర్వ్యూ స్కిల్ అసెస్మెంట్, మనకి వీళ్ళు ఈ పియాన్ జాబ్కి అయితే మనకు ఒక ఇంటర్వ్యూ స్కిల్ అసెస్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. ఆ స్కిల్ అసెస్మెంట్ మనకి డేట్ ఎప్పుడు పెడతారంటే ఎగ్జామ్ అనేది మనకి 3 March 2025 మనకి పెడతారని చెప్తున్నారు ఎగ్జామ్ అనేది. ఇంకా మరిన్ని మీ డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్లో విజిట్ చేయండి అని చెప్తున్నారు. ఇక్కడ మీరు సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే మీకు ఎగ్జామ్ అనేది మనకైతే ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఆఫ్లైన్లో వాళ్ళు ఇచ్చిన లొకేషన్కి అయితే వెళ్ళి రాయాలి. సో వాళ్ళు ఇచ్చిన లొకేషన్ ఖచ్చితంగా మీరు వెళ్ళాలి. మీకు ట్రావెలింగ్ ఛార్జెస్ ఎటువంటి అమౌంట్ ఇవ్వరని చెప్తున్నారు. సెకండ్ పాయింట్ అయితే ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 25th February వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకొని ట్రై చేయండి. చాలా తక్కువ టైం అయితే ఉంది మీకు. సో జస్ట్ 8th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి అండ్ మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మెయిన్గా మీకు ఏం కావాలంటే ఒక పంజాబీ లాంగ్వేజ్ ఖచ్చితంగా మీకు రావాలని చెప్తున్నారు వాళ్ళు. సో పంజాబీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అసలు మిస్ చేయకండి మీరు ఛాన్స్ అనేది. మీరు ఈ అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ ద్వారా అయితే పంపాలి ఫ్రెండ్స్. అది మీరు ఎవరికి పంపాలంటే ఇక్కడ చూడండి, నేను క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెక్షన్ జడ్జ్ అని ఉంది కదా, సో ఈ లొకేషన్కి మీకైతే పంపాలి బతిండియా అని. సో ఇక్కడ బతిండియా అంటే ఇది ఒక పంజాబ్లో ఒక ఊరు ఫ్రెండ్స్. సో పంజాబ్ వాళ్ళు కాబట్టి మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో మీరు వాళ్ళకైతే పంపాలి. సో అంతే మరి క్లియర్గా చెప్తున్నాను. సో ఈ లొకేషన్ మీరు అయితే పంపాలి ఫ్రెండ్స్ ఆఫ్లైన్లో. అది కూడా మీరు 25th Second 2025 అంటే మీకు 25th February పంపాలని చెప్తున్నారు వాళ్ళు. సో మీరు మినిమం ఒక వన్ వీక్ ముందే పంపాలి. ఎందుకంటే మనకి స్పీడ్ పోస్ట్లో వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో మీరైతే ఒక 1 week బిఫోరే పంపడానికి ట్రై చేయండి మీరు నోటిఫికేషన్ అనేది. జస్ట్ ఈ ఒక అప్లికేషన్ మీరు వాళ్ళకి అటాచ్ చేసి సరిపోతుంది. ఈ అప్లికేషన్తో పాటు మీరు మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో 10th జిరాక్స్ అనేవి 8th కానీ సో ఏదో జిరాక్సెస్ ఖచ్చితంగా వాళ్ళకైతే అటాచ్ చేసి పంపాలని చెప్తున్నారు. అదే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూసి వదిలేస్తాను. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్గా లైక్ అయితే చేయండి. మీకు ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి. మీకు డౌట్స్ కాంబినేషన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.